Don't miss exclusive show. Wheel, the auto show. వెల్కమ్ బ్యాక్ టు హుండాయ్ ట్యూషన్ స్మార్ట్ ఇన్వెస్టర్. మరి కాసేపట్లో మేబీ 1.5-2 మినిట్స్లో మనకు ఆర్బీఐ క్రెడిట్ పాలసీకి సంబంధించిన ఇది రాబోతుంది. అహెడ్ ఆఫ్ ఆర్బీఐ పాలసీ మార్కెట్స్ కాస్త కాషియస్ మోడ్లో ఉన్నాయి. బట్ ఎలాంటి గైడెన్స్ వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అన్న దీని మీద ఆధారపడింది. ఎందుకంటే 25 బేసిస్ పాయింట్స్ని మోస్ట్లీ మార్కెట్ డిస్కౌంట్ చేసేసినట్టే ఉంది. మెయిన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే గైడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆ తర్వాత మార్కెట్ ఎలాంటి మూవ్ తీసుకుంటుందని. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి అయితే మార్కెట్ ఇప్పటికే 8190 లెవెల్స్ నుంచి 8177 అంటే 12 to 13 పాయింట్స్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా వీక్ అయింది. అండ్ సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నా మనకి స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆటో రియాలిటీ సెన్సిటివ్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక హెల్త్ కేర్ మాత్రం కాస్త వీక్గా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అండ్ కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం ఈలోపు. మనకి ఆర్బీఐ నుంచి గైడెన్స్ వస్తే దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే డిమానిటైజేషన్ ఇంపాక్ట్ తర్వాత మనకి మెయిన్గా తీసుకోవాల్సిన ఇంపాక్ట్ అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత లిక్విడిటీని మార్కెట్ నుంచి స్క్వీజ్ అవుట్ చేసేసారు. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ మేబీ బాగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే క్యాష్ క్రంచ్ వల్ల కొనేవాళ్ళు కూడా కరువయ్యి రేట్లు దిగి వచ్చిన పరిస్థితి. అందువల్ల ఇన్ఫ్లేషన్ కూడా బాగా తగ్గి కట్టడే పరిస్థితుంది. మేబీ 1 or 2 quarters దీని ఇంపాక్ట్ నెగిటివ్గా ఉండొచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నిన్న మనకి దువ్వూరు సుబ్బారావు గారు మాజీ ఆర్బీఐ గవర్నర్ సింగపూర్లో ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే ప్రస్తావిస్తూ చెప్పారు. 1 or 2 quarters మేబీ నెగిటివ్గా దీన్ని రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బట్ మంచి మూవ్ అని చెప్పి మేబీ దీన్ని ఎలా మార్కెట్ గైడెన్స్గా తీసుకుంటుందో కూడా చూడాలి. ఎలాంటి ట్రెండ్ ఇప్పటివరకు మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ స్టిల్ పాజిటివ్గా ఉన్నాయి. నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా స్టడీగా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది ఇప్పటివరకు. అవునండి, ఇప్పటివరకు ప్రస్తుతం ట్రెండ్ కానీ గమనిస్తే వెయిట్ చేస్తున్నాయి, క్రెడిట్ పాలసీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వచ్చేసినట్టుందండి. ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ మైనస్లోకి వెళ్ళిపోయింది. ఐ డోంట్ థింక్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ లేదండి. ఒక్కసారి మా బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ డే లోస్కి టచ్ అవుతుందండి. నిఫ్టీ కూడా -100 పాయింట్స్కి వచ్చేసింది. ఓకే, స్టేటస్ కో మరి మెయింటైన్ చేశారు. ఎందుకంటే మార్కెట్స్ కూడా నెగిటివ్లోకి జారుకున్నాయి. 10 పాయింట్స్ డౌన్తో 8135 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్లో నుంచి 90 పాయింట్స్ లోలోకి, అంటే హైయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా క్రాక్ అయింది. 18,340 లెవెల్ దగ్గర ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. రెపో రేట్ అన్చేంజ్డ్, అదే మనం అనుకున్నాము. రెపో రేట్ అన్చేంజ్డ్, ఎలాంటి ఇది తీసుకోలేదు. ఎందుకంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది 25 బేసిస్ పాయింట్స్ కట్ ఆర్ 50 బేసిస్ పాయింట్స్ కట్ ఉండొచ్చు అని చెప్పి. ఎవరు ఊహించిన విధంగా రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలన్నా, ఆర్ హోమ్ లోన్స్ తగ్గించాలన్నా, ఆర్ చాలా ఫ్యాక్టర్స్, ఎందుకంటే లిక్విడిటీ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో ఎంతో కొంత పాజిటివ్ మూవ్ వస్తుందని చెప్పి అందరూ భావించారు. బట్ అందుకు భిన్నంగా 6.25% ఇప్పుడున్న రెపో రేట్ని అలాగే కంటిన్యూ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. 150 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్, 300 పాయింట్స్ అండి. బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ మైనస్. ఓకే, 18,200 కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2% వైపు 18,100 అండి. ఇంకా పడిపోయింది 350 పాయింట్స్, 360 పాయింట్స్. ఆల్మోస్ట్ డే స్లోజ్లో టచ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. చాలా నెగిటివ్ న్యూస్ అండి, మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్కి. 18,000 కూడా లెవెల్ కూడా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి లాంగ్స్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మీ ఎగ్జిట్ కూడా 500 పాయింట్స్ అండి. నిఫ్టీ 64 పాయింట్స్. మీ దానిలో అప్డేట్ అనేది ఫాస్ట్గా ఏదో మనీ కంట్రోల్ కూడా అప్డేట్ అవుతున్నట్లేదు. ఎందుకంటే 60 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 8,078 దగ్గర. ప్రస్తుతం ఉన్న స్క్రీన్లో ఉన్న నెంబర్స్ ప్రకారం ట్రేడ్ అవుతూ వస్తున్న దాని ప్రకారం. బట్ బ్యాంక్ నిఫ్టీ లో వచ్చి 17,980 అండి. ప్రస్తుతం 18,140, అంటే లో నుంచి మళ్ళీ ఒక 150 పాయింట్స్ రికవరీ వచ్చింది. బెటర్ ఏంటంటే షార్ట్ టర్మ్కి ఇంకా మార్కెట్స్ ఇంకా అప్ ట్రెండ్ అనేది కొంచెం ఆగిపోవచ్చు. బట్ ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ ఆగవచ్చు. కొంచెం పైకి వచ్చి క్లోజర్గా 18,200 దాకా రావచ్చు అండి. వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీని ఎగ్జిట్ కమ్, లాంగ్స్ ఉంటే ఎగ్జిట్ కమ్మంటే రివర్స్ షార్ట్ వెళ్ళొచ్చు అండి. ఓకే, సెన్సెక్స్ కూడా 155 పాయింట్స్ స్టీప్ డ్రాప్. 150 పాయింట్స్ ప్లస్లో ఉన్న సెన్సెక్స్ సడన్గా 150 పాయింట్స్ నెగిటివ్లో చేరుకుంది. అంటే హైయర్ లెవెల్స్ నుంచి 300 పాయింట్స్ దాకా పడింది. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ని 10-15 బేసిస్ పాయింట్స్ వరకు వెనక్కి తీసుకురావచ్చు అన్న ఇది ఉంది. అండ్
మనకి జీడిపికి సంబంధించి కూడా కీలకమైన ఇది స్టేట్మెంట్స్ ఇచ్చినట్టుంది. బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్ దాకా హైయర్ లెవెల్స్ నుంచి వీక్ అవ్వడం చూస్తున్నాము. సడన్ లోవర్ యాజ్ ఎక్స్పెక్టెడ్, అంటే అవుట్లుక్ కూడా 2017కి 7.6 ఉన్న జీడిపి గ్రోత్ రేట్ 7.1కి తగ్గించి, అది మెయిన్ ఇంపాక్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ తాత్కాలికంగా జీడిపి మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పి మనం అందరూ భావిస్తూ వచ్చారు. ఎందుకంటే లిక్విడిటీ ఒకసారిగా బయటికి వెళ్ళిపోయింది, మోస్ట్ ఆఫ్ డబ్బంతా బ్యాంకులో ఉంది, బయట ఎక్కడికెక్కడ కట్టడి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఇంపాక్ట్ అన్ని రంగాల మీద, అన్ని సెక్టార్స్ మీద, అన్ని స్టాక్స్ మీద ఉంటుందని చెప్పి మనం భావిస్తూ వచ్చాం. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయాన్ని ఖరాఖండిగా చెప్పింది. 0.5% వరకు జీడిపి మీద ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో సడన్ ఫాల్ మనం చూస్తున్నాం. 8,100 బిలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడం అండ్ సెన్సెక్స్ కూడా స్టీప్ ఫాల్ మనకు కనిపిస్తుంది. 265 పాయింట్స్ కట్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో. ఇప్పటివరకున్న స్క్రీన్ ప్రకారం మనం చూసుకున్నా కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అనుకోవాలి, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనుకోవచ్చు, అన్ని రంగాల షేర్స్ వీక్గా ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్? ఒకటండి, చాలా వీక్గా అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ విధంగా ఆర్బీఐ తీసుకుంటుందని. బట్ అది దానికన్నా మీరు ఇప్పుడు చెప్పిన జీడిపిని ఫోర్కాస్ట్ తగ్గించడము, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీకి చెందిన అంటే ఏవైతే అనుకుంటున్నారో డిమానిటైజేషన్ ఫస్ట్ టైం అంటే ఇవన్నీ కూడా ఎవరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అంటే 78లో ఉంది, అది వేరే విషయం. అప్పుడు ఎకానమీ చాలా సైజ్ చిన్నది, ఇప్పటిలాగా మనకి గ్లోబలైజేషన్లో లేదు కాబట్టి అప్పుడు పరిస్థితి వేరు. బట్ ఇటువంటి ఈ ఎకానమీలో అంటే ఇప్పుడున్న ఆల్రెడీ మనకి ముందుకెళ్తున్న ఎకానమీ కొంచెం ఒక 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ అట్లీస్ట్ 2 quarters. సో ఇవన్నీ కూడా మనకి ఆర్బీఐ నుంచి రావడం అనేది కొంచెం నెగిటివ్. బట్ మార్కెట్స్ ఏంటంటే దీన్ని కూడా డిస్కౌంట్ చేస్తాయి, అంటే ఈ నెగిటివ్నెస్ కూడా అబ్జర్వ్ చేసుకొని ఈ లెవెల్లో ఆగుతాయి అనేది చెప్పడం కష్టం. బట్ ఏదైనా కూడా గ్లోబల్ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నాయి, అదొకటే పాజిటివ్ అంశం. ఏదైనా కూడా ఇక్కడ నుంచి ఇంతకుముందు నేను అన్నాను సెల్ అండ్ ర్యాలీస్ అండి, ర్యాలీస్ సస్టైన్ కావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ ఈవెన్ స్టాక్స్లో కూడా సెల్ చేయమని చెప్తాను. అది కూడా ఏంటంటే ఎంత వోలటాలిటీ ఉంది కాబట్టి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ లో నుంచి 200 పాయింట్స్ రికవరీ, హై నుంచి 600 పాయింట్స్ పడింది. సో ఇంత ఉన్నప్పుడు కొంచెం కూల్గా ఉండి ర్యాలీస్ వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తూ ర్యాలీస్ వచ్చినప్పుడు సెల్ చేయమని చెప్తాను. టెక్నికల్గా ఎలాంటి ఇది చూస్తారు మీరు సుందర్ గారు? ఎందుకంటే 8,000 లెవెల్ బ్రేక్, 8,100 లెవెల్ బ్రేక్ అయిపోయింది. 8,000 బట్ లోయర్ లెవెల్స్ అంటే ఇవాళ 8,079 లో ఇప్పటిదాకా 8,079. ఆ 79 లెవెల్ నుంచి కొద్దిగా 15 పాయింట్స్ దాకా కొద్దిగా కవరింగ్ కనిపించినప్పటికీ బట్ ఒక్కసారిగా అయితే ప్యానిక్ మోడ్లోకి మార్కెట్ వెళ్ళిపోయింది. టెక్నికల్ లెవెల్స్, టెక్నికల్ ఇండికేటర్స్ ఏం సూచిస్తున్నాయి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్? ఇప్పుడు చూసిన మూమెంట్ జస్ట్ 1 minute బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్ల వరకు ఇంట్రాడే క్రాష్ అవ్వడం చూసాము. అలాగే నిఫ్టీ కూడా ఒక 70-80 పాయింట్స్ వరకు స్టీప్ కరెక్షన్ కూడా రావడం మనం చూసాము. దీనివల్ల చూస్తే కనుక మార్కెట్ ఒక్కసారి వాళ్ళ వచ్చిన ఆర్బీఐ డెసిషన్ వల్ల కొంచెం జిట్టరీ అయిపోయింది, కొంచెం సడన్ నర్వస్నెస్ అనేది వచ్చింది. ఎందుకంటే అందరూ 75 to 80% అందరూ కూడా ఆర్బీఐ రేట్ కట్ ఉంటుంది, 25% ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం చూడాల్సింది 25 ఉంటుందా 50 ఉంటుందా అని అందరూ అనుకుంటున్న సమయంలో కరెక్ట్గా స్టేటస్ కో ఉండడము, అసలు రేట్ కట్ లేకపోవడము, దాంతో కొంచెం అవుట్లుక్ జీడిపి కూడా 7.1కి కట్ చేయడంతో ఒక్కసారిగా మార్కెట్లో ఒక డిక్లైన్ అవడం చూసాం. కాకపోతే మీరు అడిగినట్టు టెక్నికల్గా 18,000 బిలో దిగు వచ్చి ఎమ్మడే కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి 18,000 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బహుశా ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ ఇమ్మీడియట్ సడన్ రియాక్షన్ని మార్కెట్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం మళ్ళీ తేరుకొని కొంచెం సర్దుబాటు కోలుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో 18,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కూడా 8,100 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. పెద్ద ఇక్కడ ఇంట్రాడేలో ఇక్కడ నుంచి పెద్ద రిస్క్ లేదనిపిస్తుంది. బహుశా ఈ 2 రోజులు మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది. చూడాలి వీక్లీ క్లోజింగ్ శుక్రవారం ఎలా క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇవాళ రియాక్షన్ చూస్తుంటే మటుకు అప్ ట్రెండ్ కూడా బ్రేక్ పడింది. మార్కెట్ మళ్ళీ కన్సాలిడేషన్ టు స్లైట్లీ వీకర్ సైడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఇంక్రిమెంట్ సిఆర్ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ December 10th ఫోర్ట్నైట్ అని చెప్పి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక ప్రకటన వెలువడడం చూస్తున్నాం. ఎందుకంటే ఇంక్రిమెంట్ సిఆర్ఆర్ అని చెప్పి ఏదైతే ఈ November 8, November 9th వరకు బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ ఉందో ఆ లిక్విడిటీని 100% స్క్వీజ్ చేసి ఆల్మోస్ట్ 2 lakh crores ఆఫ్ లిక్విడిటీని స్క్వీజ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెట్ అసైడ్ చేసింది, పక్కన పెట్టింది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ డబ్బులంతా సిస్టంలో కనుక వచ్చినట్టయితే రూపీ ఇంకా వీక్ అవ్వచ్చు అండ్ ఇన్ఫ్లేషన్కి ప్రెజర్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. దానివల్ల ఈ ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ నేపథ్యంలో కూడా బ్యాంక్స్ కొద్దిగా వీక్ అయ్యాయి. బట్ ఈ టైంలో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న అక్రాస్ ది ప్యాక్ అన్ని సెక్టార్స్ ఆర్ అన్ని షేర్స్ వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ట్రెండ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు బాగా నెగిటివ్ రియాక్ట్ అయిన స్టాక్ ఏమో మనకి బ్యాంక్ నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్ 1.5% డౌన్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా
కెనరా బ్యాంక్. ఈ స్టాక్స్ అన్ని కూడా 1% దాకా వీక్ అయ్యి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ స్టాక్ కూడా బాగా వికెట్ మీద ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 1.5% దాకా వీక్ అయ్యి 1038 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ కానీ పెద్దగా రియాక్ట్ కానీ షేర్స్ ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ కనిపిస్తున్నాయి. జస్ట్ 0.14% అండ్ ఎస్ బ్యాంక్ ఏమో 0.19%. ఈ 2 స్టాక్స్లో మనకి పెద్దగా మొమెంటం నెగిటివ్ మూమెంట్ ఏం కనిపించలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ టైంలో ఎలాంటి స్టాక్స్ మీరు రెఫర్ చేస్తారు? కొనడానిక ట్రేడింగ్ కోసం? ట్రేడింగ్ పర్పస్ అండి. ఇప్పుడు కొనే పరిస్థితి అని ఉందంటారా? ఏదైనా కూడా అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్ ఒకటి అండి చాలా షార్ప్ ఫాల్ వచ్చినప్పుడల్లా కూడా బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాం. కాబట్టి ఎవరీ కరెక్షన్స్లోనూ ఎస్ బ్యాంక్ని ప్రైవేట్ సెక్టర్లో బై చేసుకోవచ్చు. ఆ తర్వాత పిఎస్సీలో విషయానికి వస్తే పిఎన్బి బ్యాంక్ని అది అంటే బయింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే ఇప్పుడు ఈ రోజు అని కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఈవెన్ దాదాపు అన్ని బ్యాంకులు వీకే ఉన్నాయండి. ఈ బ్యాంకు స్ట్రాంగ్ ఉందని చెప్పలేము, కాబట్టి అన్ని బ్యాంకులు వీకే ఉన్నాయి. అన్నిట్లోనూ కూడా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ర్యాలీస్లో సెల్ చేయమంటాను. బట్ ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఒక 10 to 15 minutes మార్కెట్లో ఈవెన్ ప్రైస్ పరంగా చాలా వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఆ వోలటాలిటీ అంతా తగ్గి స్టేబుల్గా అయినప్పుడు అప్పుడు సెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూల్గా. నిఫ్టీ కొంచెం పెరిగినాక ఆల్రెడీ 18,000 బ్యాంక్ నిఫ్టీ 18,270 ఆ లెవెల్లో ఉంది. ఈ లెవెల్ అయితే కొంచెం కంఫర్టబుల్ లెవెల్ సెల్లింగ్కి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. అదేవిధంగా మిగతా అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా సెల్ చేసుకోవచ్చు, అది కూడా పొజిషనల్ ట్రేడర్స్. ఇప్పుడు ఈరోజు మాత్రం మార్కెట్స్ వోలటాలిటీ ఉండే కంటిన్యూ అవకాశం కనపడుతుంది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్ బాగానే రికవర్ అయినట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 8079 అనుకుంటాను. 80 లెవెల్స్ అంటే 45 పాయింట్స్ దాకా రికవర్ అయింది నిఫ్టీ. అంటే ఇమీడియట్ నీజర్క్ రియాక్షన్ డైజెస్ట్ చేసుకొని మళ్ళీ మనం రీబౌండ్ అవ్వడం చూస్తున్నాము. సో ఏ లెవెల్ పైన కనుక ఈ టైంలో మనకు వస్తే మార్కెట్ కొద్దిగా షార్ట్ టర్మ్లో మనకి అప్సైడ్ ఉండొచ్చు అని అనుకోవాలి టెక్నికల్ పారామీటర్స్ ప్రకారం. ఎందుకంటే లోయర్ లెవెల్స్ నుంచి ఇవాళ 8097 ఆ 79 లెవెల్స్ నుంచి 8126 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. నేను అనుకోవడం మార్కెట్ ఇవాళ కనుక 8100 పైన కనుక నిలబడితే క్లోజింగ్ సమయానికి మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటే అనుకోవచ్చు. అంతేకాకుండా లాస్ట్ 2-3 వారాలు చూస్తే కనుక క్లోజర్ టు 8000 దగ్గర మార్కెట్ బాగా సపోర్ట్ తీసుకుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 18,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2 రోజుల కన్సాలిడేషన్ అనంతరం కనుక మార్కెట్ కొంచెం 8100 పైన కనుక నిలబడితే కనుక నెక్స్ట్ వీక్ నుంచి మార్కెట్ ఒక స్వల్ప అప్ ట్రెండ్ మళ్ళీ బిగిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో కొంచెం ఇవాళ రేపు ఈ వాలటిలిటీ, ఈ అన్సర్టన్ ఫేస్ని, ఈ జిగ్జాగ్ మూమెంట్స్ కొంచెం స్టెబిలైజ్ అవనియండి. ఎందుకంటే వాలటిలిటీ ఎప్పుడు వస్తుందంటే ఓ పక్క విపరీతమైన సెల్లర్స్, ఇంకో పక్క విపరీతంగా లాంగ్ పొజిషన్ తీసుకోవటము, ఇద్దరు స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉండడంతో కొంచెం వాలటిలిటీ వస్తుంది. ఎప్పుడైతే ఒకరు తగ్గారో, ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్స్ తగ్గిపోయి బయ్యర్స్ కొంచెం నిలకడక వస్తూ ఉన్నారంటే అప్పుడు కాన్ఫిడెన్స్ మిగిలిన అవుతుంది. అప్పుడు బయింగ్ కంటిన్యూస్గా వస్తుంటే ఆ ప్యాటర్న్స్ కూడా కొంచెం మారుతుంటాయి. సో అది పట్టడానికి బహుశా ఇవాళ రేపు సమయం ఉంటుంది. కొంచెం వేచి చూడాలి. ఇవాళ 8100 పైన నిలబడుతుందా లేదని. 8100 పైన నిలబడిందంటే కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు, లేదంటే కనుక 8000కి దిగుకి కొంచెం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ 8100 కింద క్లోజ్ అవుతాయి. ఓకే, ఒకసారి లూజర్స్ జాబితా చూసుకుంటే సన్ ఫార్మా ఆల్మోస్ట్ 6% డౌన్తో, చోళమండలం ఫినాన్స్, సన్ ఫార్మా, అడ్వాన్స్ రీసెర్చ్, స్పార్క్, కేర్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఐఎల్, గుజరాత్ పిపావావ్, ఫినోలెక్స్ కేబుల్స్ అండ్ మ్యాంగ్లూర్ రిఫైనరీ. ఈ స్టాక్స్ కూడా 2.5 నుంచి 3% డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక సన్ ఫార్మా 6%లో, చోళమండలం 5%, సన్ ఫార్మా, అడ్వాన్స్ రీసెర్చ్, స్పార్క్ 4.5%, కేర్ 4% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలాంటి సెల్లింగ్ జరుగుతుందో కూడా ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే ఇలాంటి మేజర్ రియాక్షన్స్ వచ్చినప్పుడు మేజర్గా ఇవే రియాక్ట్ అవుతాయి కాబట్టి. అండ్ వీటిలో మనకి శ్రీ లెదర్స్ 12% డౌన్తో ట్రేడ్ అవుతుంది. అండ్ డివినస్ ఫ్యాబ్రిక్స్ 10% డౌన్తో 197 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరి కాసేపట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ మానిటరీ పాలసీ కమిటీ మినిట్స్ను ప్రకటించబోతున్నారు. దానికి ఒక చిన్న మనకి ఇక్కడితో ఎందుకంటే వైండప్ చేసి లైవ్కి వెళ్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించిన గైడెన్స్ని బ్రేక్ తీసుకొని ఆర్బీఐ గవర్నర్ ప్రసంగం మనం విందాం. స్టే విత్ us.